హుజూర్నగర్లో సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా వచ్చింది. హుజూర్నగర్లో 146 సీట్లలోనూ డిపాజిట్ గల్లంతైంది. తుస్సుమనిపించింది మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వ్యూహాలు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు సైదిరెడ్డి. నల్గొండ పార్లమెంటు సీటు నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సైదిరెడ్డి సైలెంట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా సైదిరెడ్డి పాల్గొనడం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నియోజకవర్గంలో ఒక్క సర్పంచ్ని గెలిపించలేకపోయారు సైదిరెడ్డి. కనీసం గ్రామాల్లో ప్రచారం కూడా సైదిరెడ్డి చేయలేదనేటువంటి విమర్శలున్నాయి. ఇక బీజేపీ మద్దతుదారులకు అండగా నిలవడంలో సైదిరెడ్డి విఫలమయ్యారని కార్యకర్తలు చెప్తున్నారు. ఇక క్యాడర్ను ప్రోత్సహించడంలో సైదిరెడ్డి ఫెయిల్ అయ్యారనేటువంటి సమాచారం అయితే అంతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఓవరాల్గా జరిగినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీకి అడ్రస్ గల్లంతైనటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో అయితే వచ్చాయి. కానీ సైదిరెడ్డి విషయంలో ఆ నియోజకవర్గంలో ఒక్కటి కూడా రాలేదు. ఒక్క గ్రామ పంచాయతీని కూడా గెలిపించలేకపోయారు. ఒక్క గ్రామ పంచాయతీ కూడా గెలవలేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది హుజూర్ నగరే అనేటువంటి మాట. ఏం చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీనిపైన? యామూర్లి, దీనికి సంబంధించి గతంలో కంటే కూడా ఇప్పుడు బీజేపీకి గతంలో 2019 లో వచ్చిన ఓట్ల కంటే కూడా ఇప్పుడు 688 సర్పంచ్ సీట్లు గెలుచుకున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఒకవైపు అంటే థర్డ్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చినందుకు క్యాడర్ ని ఇంకా పెంచుకునే ప్రయత్నం 2029 ఎలక్షన్లకి సిద్ధం కావాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సో ఇది ఇక్కడ పెడితే దీనికి సంబంధించి హుజూర్ నగర్ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా రావడాన్ని మరి ప్రభుత్వం ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ హుజూర్ నగర్ సంబంధించిన అంతా కూడా తీవ్ర ఇదనుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే శానంపూడి సైదిరెడ్డి విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి 2019 లో ఆయన గెలిచాడు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో తిరిగారు. సో దాని తర్వాత 2023 ఎలక్షన్స్ లో ఆయనకి టికెట్ రాకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. దాని తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేశారు. అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత సో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మరి పార్టీ కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉండడం, పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా ఉండడం, పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా యాక్టివ్ గా పాల్గొనకపోవడం, కార్యకర్తలతో పాటు ఆయన సన్నిహిత్యం లేదన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా అంటే దాదాపు ఏ విలేజ్ కి వెళ్ళినా కానీ బీజేపీ పార్టీ అసలు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుందా లేదా అనేది కూడా కార్యకర్తల్లో తీవ్ర విషాదాన్ని నెలకొంది. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా పెద్దగా ప్రచారం చేసినట్టు కూడా తెలుస్తలేదు. సో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అయితే ముఖ్యంగా ఆందోళన ఉన్నారు. ఎందుకంటే హుజూర్ నగర్ కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో మరి బీజేపీ ఇలా ఈ సైదిరెడ్డి విషయంలో మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు, బీజేపీ పార్టీ ఎందుకు మరి ఆయనను మందలించే ప్రయత్నం చేయలేదు అనేది కూడా ఒక చర్చనీయాంశం ఉంది. కార్యకర్తలు అయితే ఇప్పటికే చాలా తీవ్ర నిరాశతో ఉన్నారు. ఎందుకంటే గుండు సున్నా రావడం, హుజూర్ నగర్ అంటే కాన్స్టిట్యున్సీకి గుండు సున్నా రావడం చాలా విచారంగా ఉంది అంటూ కూడా కార్యకర్తలు రోధిస్తున్న పరిస్థితి ఉంది. మురళి, దీనికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా సైదిరెడ్డి అందుబాటులో లేడు, ఈ అంశానికి సంబంధించి అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏంటి సతీష్? ముఖ్యంగా ఆయన ఏదైతే ఎంపీగా పోటీ చేశారో, ఎంపీ పోటీ చేసినప్పటి నుంచి కూడా ఓడిపోయిన తర్వాత సో ఎక్కడ కూడా పలు కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఆయన కనబడలేదు. అటు కార్యకర్తల సమూహం కావచ్చు, కార్యకర్తతో ఇంటరాక్షన్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఏదైనా కార్యక్రమం తీసుకున్నా ఆయన ఎక్కడ కూడా పెద్దగా మరి పాల్గొనని పరిస్థితి ఉంది. కార్యకర్తలు కూడా చాలా మంది దానికి సంబంధించి కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మరి ఈ ఓటమి తర్వాత రామచంద్రరావు పిలిపించుకొని మాట్లాడతారా ఏంటి అనేది ఒక చర్చనీయాంశమైంది. గుండు సున్నా రావడానికి మాత్రం రాష్ట్ర బీజేపీ పార్టీ అయితే సీరియస్ గా తీసుకుంది. మరి ఆయనకు ఏం వార్నింగ్ ఇస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ బీజేపీలో అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి ముగ్గురు మాజీలకు షాక్ కలిగిందని చెప్పుకోవచ్చు మురళి. దీనికి సంబంధించి ఇప్పటికే గువ్వల బాలరాజుకు సంబంధించి కావచ్చు, అలాగే ఏదైతే అచ్చంపేట నియోజకవర్గంలో దాదాపు 178 ఉంటే 2 సీట్లు వచ్చినాయి. 2 సర్పంచులు గెలిచారు. అలాగే వర్ధన్నపేటకు సంబంధించి కూడా 83 గ్రామ పంచాయతీలు ఉండగా 4 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ హుజూర్ నగర్ కి సంబంధించి 146లో
సున్నా అంటే సున్నా సీటు రావడం, దాంతో పాటు అక్కడ లోకల్ గా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి తనకు తన ఓటు వేసుకొని దాఖలాలు కూడా ఉన్నాయి మురళి. దీన్ని అయితే అంటే ఇది ఎలా చూడాలో అర్థం, ఎందుకంటే ఒక సర్పంచ్ క్యాండిడేట్, సో ఆయన ఓటు కూడా ఆయన వేసుకోలేదు. సో ఈ దీన్ని చూస్తే మరి పార్టీ ఎలా తీసుకుంటది, మరి ఏం చర్చ పెడుతుంది అనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక గ్రౌండ్ లెవెల్లో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్టికులర్గా సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 0 స్థానాలు వచ్చాయి అని అంటే దీనికి సంబంధించి అక్కడ కీలకంగా ఉన్నటువంటి సైదిరెడ్డి వ్యవహార శైలి కావచ్చు, ఆయన ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కలుపుకొని పోతున్నారో లెక్కలే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికీ అందుబాటులో ఉండనటువంటి మనిషి సైదిరెడ్డి అనేటువంటి మాట. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఈవెన్ అధిష్టానానికి కూడా ఆయన అందుబాటులో ఉండటం లేదు, ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి విమర్శలు అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలాసార్లు మేము అధిష్టానానికి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధిష్టానం కూడా సైదిరెడ్డి విషయంలో ఎందుకు ఇలా ఆలోచిస్తోంది అనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తం మీద హుజూర్నగర్లో సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గుండు సున్నా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏకైక నియోజకవర్గంగా కూడా అక్కడ చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.